తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు బజారున పడ్డాయి. పరిపాలన గాలికి వదిలి మంత్రులు కొట్టుకుంటున్నారు. ఇదే అదనుగా ముఖ్య నేత పెట్టిన మంటలు ఆఖరికి అసలు కాంగ్రెస్ ను దహిస్తున్నాయి. మొన్న కొండా సురేఖ, నిన్న కోమటిరెడ్డి, నేడు బట్టి విక్రమార్క ఒకరి వెనుక ఒకరిని టార్గెట్ చేసి మరీ రచ్చకిడుస్తున్నారు. మంత్రులపై బురద చల్లడాలు, అనుకూల మీడియాతో అవినీతి ఆరోపణలు, అధికారుల వ్యక్తిత్వ హననాలు ఇవే హాట్ టాపిక్స్. కాంగ్రెస్ పార్టీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పీతల పంచాయతీ. ఒకరి కాలు పట్టి ఇంకొకరు గుంజడం, ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకునే సంస్కృతి ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్లో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఆధిపత్య కుమ్ములాటలో అందరూ అందరే అనే భావన ప్రజల్లో ఉంది. అయితే మంత్రుల గొడవల మధ్యలోకి ముఖ్య నేత అనుకూల మీడియా దూరడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఓ మీడియా సంస్థ ప్రసారం చేసిన అనైతిక కథనం వెనుక అన్ని వేళ్లు ముఖ్య నేత వైపే చూపించాయి. విషయం తెలిసిన రోజున 3 నిద్ర మాత్రలు మింగినా ఆయనకు నిద్ర పట్టలేదని కోమటిరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. జరిగిన మోసానికి కిన్నుడైన మంత్రి రాజీనామా చేసి ముఖ్య నేతపై గలం విప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే అంశంపై సదరు మంత్రి భార్య ముఖ్య నేత భార్యకు ఫోన్ చేసి తన భార్యను అనైతిక వ్యక్తిగా చిత్రీకరించారని, ఇక తాము రాజకీయాల్లో ఉండబోమని, రాజీనామా చేసి తమకు ద్రోహం చేసిన వారి సంగతి తేలుస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. ఇప్పటికే ముఖ్య నేతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చాలా గ్రూపులు ఉన్నాయి. వారంతా అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం ప్రజలకు తెలిసిందే. వీళ్ళంతా గతంలోనే ముఖ్య నేత నిర్ణయాలు, వ్యవహారంపై అధిష్టానం వద్ద ఏకపక్ష ధోరణితో పాటు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు చేశారు. మరోవైపు ఈ 2 ఏళ్లలో అటు పార్టీ మీద, ఇటు ప్రభుత్వం మీద ముఖ్య నేతకు పట్టు రాలేదని ఢిల్లీ బలంగా నమ్ముతుంది. ఏఐసీసీ ఢిల్లీ దూత కూడా ముఖ్య నేతకు పార్టీపై పట్టు లేదని నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ అధిష్టానం బలహీన సమయంలో ముఖ్య నేతను మార్చాల్సి వస్తే నెక్స్ట్ ఎవరు? ఈ ప్రశ్నకు 3 పేర్లు సమాధానంగా వినబడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమైన పదవి కోసం పోటీపడ్డ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డిలకు సామాజిక వర్గ బలం పరంగా అసలు కాంగ్రెస్ నేతలుగా ఎక్కువ అవకాశాలుంటాయి. వారిలో ఎవరో ఒకరికి ముఖ్య పదవి దక్కినా పెద్దగా వ్యతిరేకత ఉండదు. ఈ నేపథ్యంలోనే తన అనుకూల మీడియా భుజాల మీద తుపాకీ పెట్టి అసలు కాంగ్రెస్ మంత్రుల మీద అటాక్ చేయాలని ముఖ్య నేత సన్నిహిత వర్గం వ్యూహరచన చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇలాంటి కథనాలు వండి వారుస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మేడారం అభివృద్ధి పనులు, టెండర్లకు సంబంధించి 100 కోట్ల విలువైన కాంట్రాక్టు పనుల విషయంలో మంత్రులు పొంగులేటి, సురేఖ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. మేడారం జాతర దేవాదాయ శాఖ పరిధిలోనిదని, పైగా తన జిల్లాకు చెందిందని, ఇందులో పొంగులేటి చొరబడి కాంట్రాక్టర్లు తన అనుచరులకు ఇప్పించుకున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, సీఎంకు సురేఖ ఫిర్యాదు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కనతకు మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బొగ్గుగని కోసం 2 మంత్రులు కొట్లాడుకుంటున్నారని చెప్తూనే పరోక్షంగా తమ ముఖ్య నేత నిరాపరాధి అనే సంకేతాలను ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేసింది. కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు దక్కించుకోవడానికి కోమటిరెడ్డి, బట్టి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. కానీ ఇందులో ముఖ్య నేతకు ప్రమేయం లేదని సదరు మీడియా నేరుగానే చెప్పిన తీరు కాంగ్రెస్ మంత్రుల్లో అనుమానాలు రేకెత్తిస్తుంది. కోమటిరెడ్డి, ఆయన కుటుంబీకుల హెచ్చరికల నేపథ్యంలోనే ముఖ్య నేత కొంత ఆందోళనకు గురైనట్టు సమాచారం. సహజంగా పెద్ద నోరున్న కోమటిరెడ్డితో ఎదురుపడి నెగ్గుకు రావడం కష్టమని, తాను మరింత పంతానికి పోతే నష్టపోతానని కలవరపడిన ముఖ్య నేత సమర్థంగా మరో డైవర్షన్ రాజకీయం చేశారన్న ప్రచారం జరుగుతుంది. తన సీటుకు పక్కలో బెల్లంలా ఉన్న బట్టి విక్రమార్కను వ్యూహాత్మకంగానే వెంకటరెడ్డి వివాదంలోకి లాగినట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ కొనసాగుతోంది.
మరోవైపు మంత్రుల మధ్యలోకి దూరిన సదరు మీడియా సంస్థ యజమానిని పొరుగు రాష్ట్రం యువరాజు పక్కన పెట్టేశారని సమాచారం. కానీ మన ముఖ్య నేత అక్కున చేర్చుకొని ఫ్యూచర్ సిటీలో 25 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టినట్టు సమాచారం. ఈ ఉపకారానికి ప్రత్యుపకారంగానే భక్తి చాటుకున్నారని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు.